ఇంకా కొంత ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది, అవునా కాదా? అందుకే అనురెడ్డి గారు, అందుకే ఈ ఆనందం ఇవాళతో అయిపోవడమే కాదు, మరి అక్కడ ధ్వజస్తంభం ఉంది, లోపల విగ్రహాలు కూడా ధైర్యంగా మరి మళ్ళా ఆదివారం రోజున మళ్ళీ కాలంలో ఒట్టు పెట్టుకొని దేవాలయం వెళ్ళే కుటుంబంలో మనం పుట్టలేము. దానికి 3-4 ఉదాహరణలు చెప్తాను. 50 సంవత్సరాల పాప ఎలా ఉంటది, 2వ మాసం ఎలా ఉంటది అనేది చెక్కబడ్డది మన దేవాలయం. अर्चन्दपुत्रका उतपरन्नधस्मत्कथा सुमङ्गलीर्यं घोरिमागं समेत पश्यता सौभाग्यमस्ये दत्तायाधास्तं विपरेतना तीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती हंसपरिव्राजकाचार्यवर्य पदवाक्यप्रमाणपारावारवामीना यमनियमादनप्राणायामप्रत्याहारधारणाध्यात्मवाद्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्ता षड्दर्शनस्थापनाचार्य व्याख्यानसिंहासनाधीश्वर सकलनिगमागमसारहृदय साङ्ख्यत्रयप्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य ऋष्यलिंगवरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्यालिंगरपादवत्ताराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनवविद्यातीर्थ महास्वामी करकमलसंजाता श्रीमज्जगद्गुरु श्री श्री भारती तीर्थ महास्वामिना तत्करकमलसंजाता श्रीमज्जगद्गुरु श्री श्री विधुशेखर भारती महास्वामिना अनुगृहीतोऽयम् इयं प्रसादः सर्वमेव तेनाप्नोति सर्वं जयति।
वासो ददाति सर्वदेवत्यं मे वासः सर्वा एव देवताः प्रीणाति शतमानं भवति शतायुः पुरुषश्रेन्द्रिय आदिश्येवेन्द्रिये प्रतिष्ठति चत्वारि वाक् परिमिता पदानि ब्राह्मणाय गणेशिनः गुहात्रे निहितानि गयन्ति प्रियं वाचा मनुष्या वदन्ति चत्वारि वाक् चत्वारि वाक् परिमिता वाक् चत्वारि वाक् परिमिता वाक् परिमिता पदानि परिमिता वाक् परिमिता पदानि परिमिता पदानि तानि परिमिता पदानि तानि विदुरविदस्तानि पदानि तानि विदुः तानि विदुरविदस्तानि तानि विदुर्ब्राह्मणा ब्राह्मणा ये ब्राह्मणा ये मनीषिणो ये ब्राह्मणे तिष्ठति यजमानस्य मनस्सङ्कल्प सिद्धिरस्तु तथास्तु వస్తువులు కానీ ఇంకా ఏదైనా నవరత్నాలు కానీ ఏమైనా తెచ్చినట్లుంటే వాటన్నింటినీ కూడా ఆ దయస్తంభంలో ఆలయ నిర్వాహకులు చాలా పెద్ద మొత్తంలో పాల్గొనాలని కోరుతున్నాం. ఈ రోజు చివరి రోజైన దేవుడి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మూర్తులు మీరంతా కూడా చేతులు జోడించి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ స్వామివారి యొక్క నామాంగా బ్రాహ్మణోత్తములు మంత్ర పఠనములు చేస్తూ స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అటువంటి భగవంతుడి బంధువులు భక్తులు మనమంతా కూడా ఎవరికి తోచిన విధంగా వారు దేవతను స్మరించరు. చెప్పండి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మైకులలో ఎవరేం మాట్లాడద్దు. పుండరీకాక్షాయ నమః. హస్తం ప్రక్షాళ్య చేయి కడుక్కొని ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరజే నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణాయామః. ప్రాణాయామం చేయండి ఋత్విజులు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా పంతులు గారికి మాత్రమే, మీకు ఎవరికి కాదు. మీరు మంత్రాన్ని అనుష్ఠానం జపం చేస్తూ ఉండండి చాలు. ప్రాణాయామః. ఓం అంగళ్యాగ్రే నాసకాగ్రే సంపీడ్యం పాపనాశనుత్పలిం దిక్బలిం కర్మ కరిష్యే. పాలుకా సీసకానిభిః దృఢం పూరయిత్వా పునర్న చాలయేత్. ఓం దర్భతోని స్వామివారి యొక్క హృదయ స్థానము లేదా పాదముల స్థానము యందు ఆ దర్భను ఉంచి స్వామిని మనసులో ధ్యానం చేస్తూ ఉండండి. ఏ దేవతా మూర్తి దగ్గరైతే మీరు కూర్చొని ఉన్నారో ఆ మూర్తి యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండండి. ఓం ధ్రువాద్యమూర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహైవైధిమావ్యధిష్ఠాః పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ వ్రతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః నిష్ఠా అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రేణ మదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం న ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అథో న ఇంద్రః కేవలిర్విదో బలిహృదస్కరత్. ఓం ఆత్వాహర్షమందరో ధ్రువస్తిష్ఠాపి జాతలిః విషస్వా సర్వా వాంఛన్తో. ఓం ఓం పం ఫం పం ఫం మం ఔం వచనాదాన విసర్గానందాత్మనే. ఔం నేత్రత్రయాయ భౌషక. ఓం యం రం లం వం శం షం సం హం లం క్షం మనో బుద్ధ్యాహంకార చిత్తాత్మనే. అస్త్రాయ ఫట్. ఓం అం గంధం గంధన్యం పృథివ్యాపస్తేజో వాయువాకాశాత్మనే. ఏవం ఆత్మని భేదే చాన్యా సంగ్రహం చేస్తూ ఉండాలి. ఓం ఆం హ్రీం యం రం లం వం శం షం సం హం లం సహ శ్రీ సాంగస పరివార శ్రీదేవి భూదేవి సమేత గరుడ సహిత వెంకటేశ్వరస్య ఆనోరక్షతి విశ్వమేతద్ హిరియో భూత్వా బహుధా బహూని సహిత్సర్వం యాదశే యో దేవో దేవేషు విభూష్యత్తేదం భూతం భవ్యం చ గుప్యతే
तथ्यदेवेष्वग्रयम् आनयेत पुरश्चरम् सह देवैरिमगुम् हवम् मनश्रेयसि श्रेयसि कर्मणु यज्ञपतिन्दधत ॐ अदग्निर्वर्गो ज्योतिर्वर्चः स्वाहा सूर्योच्चोच्योतिर्वर्चो स्वाहा ज्योतिर्सूर्यः सूर्यो ज्योतिः स्वाहा इत्यनेन च नेत्रद्वयं कल्पयित्वा कृष्णेन रजसा वर्तमान शिवा
చూడండి గుళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ యాగశాల చుట్టూ ఉండండి. కూర్చున్న వాళ్ళు కొద్దిగా అబ్బాయిలు ఉండండి. గుళ్ళు ఉన్న వాళ్ళు యాగశాల చుట్టూ రండి. యాగశాల చుట్టూ రండి. మహాప్రభావం జరుగుతున్నది. విష్ణు 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 శంకర श्रीदेवी भूदेवी समेत श्री वेंकटेश्वर स्वामी निवास स्थिरमूर्ति अंतर्गत ఓకేనా
ऊपर एकम सूर्य राजू सप्त जिह्वा सप्त प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरावृणस्व आत्मा जक्ष्मस्य नश्यति पुरा जीवगृहो यथा विप्रस्य उच्यते भिषग्रक्षो हामीव चातनः पतत्रिणी तनयदामजति निष्कृता सर्वा औषधयः संविधाना इदं मे प्रावतावचः धनदूषधिष्यन्ति नामात्मानन्दवपूरुषा औषधयः प्राजुष्य भुर्यत्यङ्गधनुभानुरवः Vashna
नमस्तमे ऋतुष्टमे स्वरष्टमे श्लोकष्टमे श्रावष्टमे श्रष्टमे ज्योतिष्टमे सुष्टमे प्राणष्टमे बाणः चमे व्यादष्टमे सुष्टमे चत्तञ्जमहावेदञ्जमे वाक्चमे मनष्टमे चक्षष्टमे श्रोत्रञ्जमे दक्षष्टमे बलञ्जमोदष्टमे सहस्रमहादिष्टमे जराजमहात्माजमे धनोष्टमे शर्मजमे वर्मजमे गानिजमे स्थानिजमे वरोदोषितमे शरीराजमे इडादे भोर् हरयज्ञने नमः हरयक्षा मदानि जगौरयत्तिष्ठे मधुवरिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवरिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुख्यासको शुश्रूषेण्यां मनुष्ये यस्तम्मा देवा वन्तु शोभागे पितरो न वदन्तु सर्वं वै पूर्णाहुति सर्वमेवाप्नोति వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టలో భాగంగా మన ఆర్మూర్ శాసనసభ్యులు గారు రావడం, రాకేష్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ముందు అనుభూతి ఎలా ఉందో ఆయన తెలుసుకుందాం. ఈరోజు ధర్మవరం గ్రామంలో ఇంత మహత్తరమైన కార్యక్రమం హిందూ ధర్మానికి సంబంధించి అనూప్ రెడ్డి గారు ఉన్నారు. వారి ఫ్యామిలీ స్వరూపంలో ఈ రకంగా హిందూ సాంప్రదాయాలు సంస్కృతి పెంపొందించడానికి విస్తరించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా హిందువులు చేసుకున్న అదృష్టం. మరీ ముఖ్యంగా ధర్మవరం గ్రామస్తులు అట్లాంటి భక్తులు ఉండడం కూడా ఈ ప్రాంతం అదృష్టం. మరీ ముఖ్యంగా మాలాంటి ఎమ్మెల్యేలము ఇట్లాంటి కార్యక్రమాలకు ఇక్కడున్న ప్రజలు కూడా ధర్మం రక్షిత రక్ష, ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, ధర్మాన్ని కాపాడేటువంటి కూడా కాపాడండి. ఎట్లయితే 66 కోట్ల మంది హిందువులు కుంభమేళలో మునిగితే కొంతమంది కన్నుగిప్పు కలిపి హిందువులకు సంఘీభావం తెలుపుతుంది. కానీ విధవలున్న ఈ రాజకీయ వ్యవస్థలో హిందువులు గమనించాలి, ఎవడు మనవాడు ఎవడు మరణవాడు. ఇట్లా అనూప్ రెడ్డి లాంటి బిడ్డలని ఆశీర్వదించండి. బ్రహ్మాండంగా హిందూ మతం ముందుకెళ్తుంది. పంతులు అందరూ కూడా దేవాలయానికి వెళ్ళవలసింది. యాగశాల నుండి అందరూ కూడా దేవాలయం వద్దకు నడవాలి. ఇప్పుడు దేవాలయంలో స్వామివారికి పూజా కార్యక్రమం జరగబోతోంది. సతీష్, నితిన్, మనోజ్, తిరుపతి, సతీష్, గోవింద స్వాములు సేవ చేసినటువంటి స్వాములకు ఆశీర్వచనం. హలో మహాదేవ. ఓం నమో బ్రహ్మణే నమో అస్మద్నదే నమ పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాసే నమో వాచస్పతయే నమో విష్ణవే హరే కరోమి. ఓం శాంతి శాంతి శివాం దేవేభ్యః శర్మ వేద్యో శర్మ పృథివీ శర్మ విశ్వ విదంద్య శర్మ చంద్ర సంపరిష్యే వదిష్యే వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే కర్మ ఆదిగమ భక్తారమపత్రేయావంతు శోభావిదనుతనతోనుమదంతు. ఓం శాంతి 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 శంభవానత్వవదాం ఓత్మాంతే శ్రీయంతరజం
ఎవరు ఒకసారి చూస్తారా स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगादिभषदम् सर्वास्तद्विपदे शब्ददुष्पदे ॐ शान्तिः शन्नो मित्रश्यं वरुणः शन्नो भवत्पर्यमा शन्नो इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यम् तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 ॐ सहना भवतु समहं विश्वैर्देवैः शत्रस्य नाभिरसे शत्रस्य योनिरसे यो नामासेदा सुसेतयाभिषिञ्चामि हरियमनं बृहस्पतिमिन्दन्दानाय चोर आदित्यात्मा भस्तारभिषिञ्चन् सुनागदेव छन्दसा विश्वे
నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం ధర్మూర గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సేవల్లో భాగంగా ఆడవారు సైతం భోజనాలు వడ్డించే కార్యక్రమం సాగుతున్నది. ఇక్కడ ఆడవారు భోజనాలు వడ్డించే కార్యక్రమాలు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా ధర్మూర గ్రామము, మా ఊరి నివాసి విదేశాల్లో ఉన్నాడు. మా ధర్మూర గ్రామము. ముందుగా అనూప్ రెడ్డి వారి దంపతులకు నమస్కారం. మా ఊరి నివాసి విదేశాల్లో ఉన్నాడు. అయినా అందరికీ ఉంటుంది, ధనం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అంతస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అయినా మనసులా మన వెంకటేశ్వర్లు గుడి కట్టిపియాలని గుడి కట్టిపించిండు. ఈరోజు మూడో రోజు అన్నదాన సత్రము రోజు సక్రమంగా జరుగుతున్నది. ఆయనకు మన అనూప్ రెడ్డి గారికి మరియు మా గ్రామ కమిటీ వాళ్ళు కూడా ఆయనను సహకరించారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి ఇంత పెద్ద గుడి కట్టారు కదా. మేము చాలా ఫీల్ అవుతున్నాం. మా ఊరు వాళ్ళము చాలా ఫీల్ అవుతున్నాం, సంతోషంగా ఉన్నాము. మాకు ఇంత పెద్ద ఆలయము ఈ చుట్టుపక్కల ఈ మోర్తాడు మండలంలో ఎక్కడ లేదు. ఇలాంటి ఆలయము ఎక్కడ లేదు అని మేము చాలా సంతోషపడుతున్నాము. మేము చుట్టుపక్కల వాళ్ళకు కూడా ప్రతి ఒక్క విలేజ్కి పత్రిక పంపించినాము. ప్రతి విలేజ్ వాళ్ళని కూడా సహకరించుతున్నాము. వాళ్ళు మాతో సహకరించిండ్రు. 3 రోజులుగా నడుస్తూ ఉన్నది. ఈ రోజుకు సమాప్తమవుతున్నది. ముందుగా అనూప్ రెడ్డి వారికి, వాళ్ళ తల్లిదండ్రులకు, గ్రామ కమిటీ వాళ్లకు, వాళ్ళతో సహకరించిన మహిళలకు అందరికీ నమస్కారము, ధన్యవాదాలు. గుడి హ్యాపీగా ఉంది. 3 రోజుల నుంచి సంతోషమే ఉంది. అందరు జనాలు కూడా అన్నం తినుకుంటూ ఇక్కడే ఉండి మంచిగా సక్రమంగా జరిగింది కార్యక్రమం. ముందుగా అనూప్ రెడ్డి దంపతులకు నమస్కారము. 3 రోజులుగా జరుగుతున్న ఈ సేవా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. గుడి కట్టించినందుకు సంతోషంగా ఫీల్ శ్రీరామ పురుషోత్తమ నరహరి నారాయణ కేశవ గోవింద కస్తూరి తిలకం లలాట బలగే వాఖ్యాతరే కౌతుకం నాదాగ్రే నవమౌక్తికం కరతల అందరికీ హలో. నమస్కారం సమర్పయామి. మాంగళ్య ధారణ జరుగుతున్నది. సనాతన హిందూ ధర్మం
మాంగళ్యం సంతనానేన లోకరక్షణహేతునా హే పద్మనాభే సుభగే వందేవజనరక్షణం ప్రవత్తే రాధావరుణో ప్రవందేవో బృహస్పతిః అనంతరం అక్షతారోపణం. ఓం ప్రజాపతిస్తయాయేషః పుష్కయోరదధాత్సపం కామస్తరుక్తిమానందం యా ఆగ్నే భాతయే హమా ప్రమోదానందః సుత్తేవ కామస్తప్రియా ఏవం భగత్తదృప్యాణి సుగాంగం ప్రియః రామే సత్యమోహనే కామస్తు సత్యమాభరష యజ్ఞ సుదక్షిణా ప్రజామే కామస్తమృజ్యతా. మాలికాధారణ జరగబోతున్నది. మాలికాధారణ సందర్భంగా ఆనంద్ శర్మ దంపతులు రాజేష్ శర్మ దంపతులు స్టేజ్ దగ్గర రావాల్సింది. పుష్పావదే ప్రలోదే పన్నీర బల ఉతాయ్ నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాని శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. లక్ష్మీపదయే నమః. ఓం వనమజాయ నమః. ఓం రామశివాయ నమః. ఓం గణగంజాయ నమః. గోవిందాయ నమః. రాఘవాయ నమః. ప్రభవే నమః. ఓం శ్రీయాత్రిజయాయ నమః. దేవాయ నమః. కేశవాయ నమః. మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. మాధవాయ నమః. కృష్ణాయ నమః. అయ్యా వృత్తులు ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే అందరూ రావాలి స్టేజ్ పైకి. వృత్తుకు సమానం ఉంది. కేశాద్రిజయాయ నమః. దేవాయ నమః. కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. అమృతాయ నమః. మాధవాయ నమః. కృష్ణాయ నమః. హేరయ నమః. ఓం జానపదరాయ నమః. జీవత్సవక్షదే నమః. సర్వేజాయ నమః. శ్రీవత్సవక్షదే నమః. ఓం సర్వేజాయ నమః. గోపాలాయ నమః. ముజోత్సవాయ నమః. గోపీశ్వరాయ నమః. అనంజ్యోతిజయ నమః. వెంకటపదే నమః. వేదాయ నమః. సుధాకరవే నమః. గార్గేంద్రాయ నమః. నిత్యయౌవనరూపిణే నమః. శుద్ధవేదాంతరాయ నమః. విష్ణువే నమః. అక్షరాయ నమః. ఓం పత్రీప్రియాయ నమః. ధరాప్రియాయ నమః. ద్రౌపదయ నమః. నిర్మలాయ నమః. నిర్మూలాయ నమః. బులాయ నమః. తులసాయ నమః. యజాయ నమః. గుణాత్మజాయ నమః. నిరుద్రవాయ నమః. నిష్కలంకాయ నమః. ఓం నిరంతరాయ నమః. నిరంజనాయ నమః. నిరాబాధాయ నమః. నిరుక్తాయ నమః. నిరుపరాయ నమః. నిరుమంత్రవాయ నమః. నిరాధరాయ నమః. దానవాయ నమః. నందకీకాయ నమః. ధనజాయ నమః. అనేకాప్రియ నమః. నిత్యాయ నమః. విహక్తాయ నమః. రప్రదాయ నమః. అనేకాప్రియ నమః. వీరవందయ నమః. ఆత్మలోకంపదాయ నమః. ఆకాశరాజ నమః. जोगिंद्रराय नमः. दामोदराय नमः. दिगंबराय नमः. बाहुजाय नमः. रुद्राय नमः. रुद्राय नमः. रुद्राय नमः. रुद्राय नमः. श्रीदेवी भूदेवी समेत लक्ष्मी वेंकटेशाय नमः. नानाविध परिमళముతో कस्तूरी तिलकं नारा భక్తజనా
महत्त्वमपि सर्वस्याप्ते सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयते ज्ञानं विज्ञानं वैज्ञानं जानकविजानतो कल्पमानं प्रकल्पमानम् అందరి యొక్క సహకారం ద్వారా ముఖ్యంగా గత 3 నెలల కాలం నుంచి కూడా మరి ఒక అద్భుతమైన శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ మహోత్సవాన్ని ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా జరుపుకోవాలన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన కన్నుల పండగగా సాక్షాత్కరించినటువంటి సందర్భం శ్రీ కొద్దు అనూప్ రెడ్డి గారు వారి యొక్క భార్య కావ్య మేడం గారు వాళ్ళ అబ్బాయి చాలా ప్రశాంతంగా 3 రోజుల పాటు ఎన్నింటినో అధిగమించి సంపన్నం చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నటువంటి తరుణంలో మా వైదిక బ్రాహ్మణోత్సవులు గోపన్న గారు అలాగే ఈ మండలంలో వేదాన్ని చక్కగా అభ్యసించి ఇది రాజేశ్వర శర్మ అలాగే ఇతర పండితులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా బ్రాహ్మణోత్తములు అనూప్ రెడ్డి గారు వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి మా బ్రాహ్మణోత్తములు మనం ఎంత ఖర్చు పెట్టినా ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా కూడా కార్యం సుసంపన్నం అవ్వాలి అని అంటే బ్రాహ్మణుల యొక్క సంపూర్ణమైన మంత్ర ఉచ్చారణలు పరిపూర్ణమైనటువంటి రీతిలో ఉండాలి. అలాంటివి ఏర్పడినప్పుడు మాత్రమే కార్యక్రమం సుసంపన్నమైనట్టుగా మనం భావించుకోవాలి. గత 2 రోజులు ఇవాళ 1 రోజు 3 రోజుల కార్యక్రమాన్ని మనం చూసినట్లయితే మరి ఎంతో అద్భుతంగా నాకు తెలిసి మీరు కూడా మానసికంగా పూర్తిగా ఆనందాన్ని పొందినట్టుగా నేను భావించుకుంటున్నాను. ఎప్పుడైతే మనస్సు సంతృప్తి కలుగుతుందో అప్పుడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగినట్టుగా మనం భావించుకోవాలి. సంతోషానికి మించినటువంటి స్వర్గము లేదు, ఆనందానికి మించిన ఐశ్వర్యము లేదు. ఆ 2 ఇప్పుడు మనకు కలిగినాయి అని అంటే మనంత అదృష్టవంతులు లేదు. ఇదంతా కలిగింపజేయడానికి ఇదంతా కలిగింది అంటే ఎలా కలిగింది? డబ్బు ఖర్చు పెడితే రాలేదు, శారీరక శ్రమ చేస్తే కూడా రాలేదు, మానసిక శ్రమ చేస్తే కూడా రాలేదు. వీటన్నింటినీ ఒక్క దగ్గర కలిపి మా బ్రాహ్మణ పండితులందరూ వేద బ్రాహ్మణులందరూ కూడా ఒక దానిపైన ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జరగాలో ఏ సమయంలో జరగాలో సమయానికి అనుసారంగా మా గోపన్న వారు చాలా గొప్ప వైదికమైనటువంటి ప్రక్రియలలో దిట్ట మా సోదరుడు కనుక వారొక్కరే కాదు, ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉదాహరణ పండితులు వచ్చారు. మా వర్గమంతా కూడా చాలా ఒక ఇలాగా పొద్దున రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారంలో ఉదాహరణలు కనుక ఇది యజుర్వేదమే కాదు, సామవేదం కాదు, అధర్వణ వేదం కాదు, శాస్త్రం కాదు, పురాణం కాదు, అన్నింటిలో ఆరుదేరినటువంటి గొప్ప ఆత్మీయులందరూ కూడా ఇక్కడికి మన కార్యాన్ని సుసంపన్నం చేయడానికి మన ధర్మవర గ్రామానికి ఈ కార్యక్రమంలో వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క కార్యాచరణ బ్రహ్మాండంగా మనకు అందించారు. కనుక వారిని సత్కరించుకుంటే వారికి ఒక్క బ్రాహ్మణుడు భోజనం చేస్తే 1000 మందికి భోజనం పెట్టినటువంటి ఫలం వస్తుంది కదా. ఇంతమంది ఇక్కడ బ్రాహ్మణోత్తములు ఉన్నప్పుడు వారికి మనం ఎంత దక్షిణ ఇచ్చినా తక్కువేనా కాదా? ఎన్నని చేయగలుగుతాం? వారి యొక్క విద్వత్తును మనం ఏమన్నా తనాల్లో వేసి కొలగలుగుతామా? ఈ పండితుడి తనాల్లో వేసి కొలగలుగుతామా? కొలవలేము. ఏమంటారు? చంద్రునికి ఒక కూలి పోవు, ప్రేమతో ఏది ఇచ్చినా అది అనంతంగా ఇప్పుడు మన బ్రాహ్మణోత్తములందరికీ కూడా సన్మానం చేద్దాం. వాళ్ళందరినీ కూడా మా
బ్రహ్మత్వాన్ని స్వీకరించి ఇందాక చెప్పినట్టు ఆదిమంగా అంత్యం వరకు ఆది నుంచి చివరి దాకా కార్యక్రమాన్ని పుణ్యస్కంధాల పైన వేసుకొని చిన్న పిల్లవాడిలాగా ఇక్కడి అక్కడికి వయసుకున్నారైనా ఎన్నో 40 నాకంటే 20 సంవత్సరాలు చిన్న పర్వాలేదు ఇంత మధ్య వయస్సులో చిన్న పిల్లవాడిలాగా మరి ఎక్కడెక్కడ ఏం జరిగినా అంతే కార్యక్రమాన్ని చాలా సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని సుగమంగా చేసిన మా గోపన్న గారికి మరి తప్పటతో ఒక్కసారి వేదాంతం ధర్మోరమాస శ్రీ వెంకటేశ గోవింద శ్రౌతి రాజశేఖర శర్మ రాజశేఖరుడు అంటే శర్మ గారు ఇతడు తమిళనాడులో వేదం అభ్యసించినటువంటి వేద పండితుడు సంబంధించిన మనం చేసుకుంటున్నాం. చూడండి బాధ్యతలు దేవాలయ బాధ్యతలు రాజేశ్వరి హరిహర ఇద్దరు కూడా వెంకయ్య అప్పచెప్తూ శ్రీహరి శర్మ కామారెడ్డి ఘనవాడి వంశీ Yeah, last 3 days, everything, went really well. Mom and Dad, they've been planning this for last year, maybe more than a year. So everything, it's really good to see everybody come together and celebrate and, be able to pray and welcome the new construction of the temple. And thankfully everything, has gone pretty smooth so far. And happy that we've gotten to the last of the 3 days. I think everyone's pretty tired, so. But thank you everybody for coming, and I'm glad that we got to celebrate with everyone here. చాలా సంతోషం. అనూప్ రెడ్డి కావ్యారెడ్డి గారి నిర్ణయం. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఊరికి ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని దానివల్ల ఎందరికో ఉపయోగం. భక్తి అంటే ఈ రేపు అందరు భక్తి మీద చాలా శ్రద్ధ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆలయం నిర్మాణం అనేది మామూలు విషయం కాదు. సో సొంత ఊర్లో పుట్టి పెరిగిన ఊర్లో వారు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది మాకు. సో భగవంతుడు వారి ఆశీస్సులు ఎప్పటికీ వాళ్ళ మీద ఉండాలి. పైన కూడా మా అమ్మమ్మ తాతయ్యలు ముత్తాతలు అందరూ కూడా వారి ఆశీర్వాదం ఉంటుంది వారికి. ఇట్లాంటి మంచి కార్యక్రమం చేసిన అనూప్ గారికి వారి సతీమణి కావ్య గారికి అభినందనలు చెప్తున్నాను. ధర్మవరం గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణము ప్రతిష్టా కార్యక్రమం అయితే ముగిసింది. ఈ రోజుతో ముగిసింది కాబట్టి ఇంతటి కార్యక్రమాన్ని జరిపిన అనూప్ రెడ్డి గారి తండ్రి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ అబ్బాయి ఇట్లా కట్టాడు కదా, ఇది ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఇంత క్రితమే మా గ్రామానికి నేను 2003లో ఒకటి సాయిబాబా గుడి కట్టించాను. తర్వాత అక్కడ పక్కన రాజేశ్వర స్వామి గుడి పక్కన ఒకటి హనుమాన్ మందిరం ఉంటుంది. దాన్ని కూడా సూపర్ స్ట్రక్చర్ మేమే నిర్మించాము. తర్వాత ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి తెల్లారి భోజనాలు జరుగుతాయి. వాటికి కూడా మా పెద్ద అబ్బాయి 1 సంవత్సరము, చిన్న అబ్బాయి 1 సంవత్సరము అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ ఇస్తారు. అయితే వీటికి తోడుగా అక్కడ పాలెంతో ఒక్కొక్కటి హనుమాన్ మందిర్ ఉంటుంది. అక్కడ కూడా హనుమాన్ జయంతి నాడు 72,000 పెట్టి భోజనాలు పెట్టిస్తారు. 1 సంవత్సరము మా పెద్ద అబ్బాయి అనూప్ కుమార్ రెడ్డి, చిన్న అబ్బాయి అనూప్ కుమార్ రెడ్డి పెట్టిస్తుంటారు. ఇట్లా ఈ విలేజ్తో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అట్లా మా ఇంటి వెనుక కూడా ఒకటి హనుమాన గుడి ఉంటుంది. అది ప్లాట్ఫామ్ వరకే ఉండే, పైన ఏమీ లేకుండే. దాని మీద చెడు జంతువులు వగైరా రావడము, చెడిపేసే ఉద్దేశంతో అక్కడ కూడా చుట్టూరుగా కాంపౌండ్ వాల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించాం. సో ఈ విధంగా మా మొదటి నుంచి కూడా ఈ ఊరిలో మాకు గుడులకు మా కాంట్రిబ్యూషన్ ఉంది.
అయితే అనుకోకుండా మా పెద్ద అబ్బాయి అనూప్ కుమార్ రెడ్డి, ఇంతకుముందు మీకు చెప్పాను నాకు 2 అబ్బాయిలు, అనూప్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఇద్దరు కూడా అమెరికాలోనే ఉంటారు. 2000 సంవత్సరంలో అనిల్ కుమార్ రెడ్డి వెళ్ళాడు, 2002 సంవత్సరంలో అనూప్ కుమార్ రెడ్డి వెళ్ళాడు. ఈ పక్కన ఉన్నది నా మనమడు అనూప్ కుమార్ రెడ్డి ఏకైక కుమారుడు. ఇతను 25 ఇయర్స్, ఇతను అక్కడనే బిజినెస్ డిగ్రీ చేసి 2 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. ఇక మా చిన్న అబ్బాయి అనిల్ కుమార్ రెడ్డికి 16 సంవత్సరాల బాబు, 14 సంవత్సరాల పాప. అతను కూడా అదే ఓహాయో స్టేట్లో సిన్సినాటీలో ఉంటాడు. అనూప్ కుమార్ రెడ్డి ఏమో ఓహాయో స్టేట్లో డేటన్లో ఉంటాడు. గత 21 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ ఓహాయో స్టేట్లో ఉన్నారు. అమెరికా పోయినప్పుడు మొదట్లో అలబామా స్టేట్కి వెళ్ళారు. అక్కడ 3-4 ఇయర్స్ ఉన్న తర్వాత ఓహాయోలోనే ఉన్నారు. ఆ పర్మనెంట్ రెసిడెన్స్ అక్కడే. ఇప్పుడు అందరూ కూడా 2 కుటుంబాలు కూడా సిటిజన్స్. ఇక ఈ ఆలయ నిర్మాణం గురించి ఒక 3-4 సంవత్సరాల క్రితము అనూప్ కుమార్ రెడ్డి నాకు చెప్పాడు, మా అబ్బాయి ఇట్లా డాడీ నేను ఒక గుడి నిర్మించాలనుకుంటున్నా, వెంకటేశ్వర స్వామి ఆలయము అంటే. సరే అని మేమందరం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా గ్రామంలో ఎట్లుంటే గ్రామస్తుల సహకారం అతి ముఖ్యమైనది. విడిసి అంటారు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. వాళ్ళను మీటింగ్ పెట్టి వాళ్ళ అనుమతి తీసుకున్నాము. వాళ్ళు కూడా సహకరిస్తామన్నారు. కొంతకాలం ఏమనుకున్నామంటే మినిస్టర్ అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్ ఉండి వారితోని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేకప్ అయిపించి మేము 20% కాంట్రిబ్యూషన్ ఇచ్చి 80% గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కట్టించాలని ప్రయత్నం చేశాం. కానీ అది వర్కౌట్ కాలేదు. అప్పుడు అనూప్ కుమార్ రెడ్డి స్వతంత్రంగానే నిర్ణయం తీసుకున్నాడు, నేను స్వయంగానే మొత్తం నా డబ్బుతోనే కడతాననే ఉద్దేశంతో. సో ఆ విధంగా ఆయన ముందరకు వచ్చాడు. ఈ నిర్మాణ కార్యక్రమం జరిగింది. పోతే కొంత ఆలస్యమైంది. అనుకున్న కాలం కన్నా 6 నెలల సంవత్సరము లేటుగా అయింది. పోతే ఈ ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా అనిపించింది. 3 రోజుల నుంచి గంగా జలము ఊరి వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావడము, ఎక్కడి నుంచో విగ్రహాలని దొనకల్ బస్ స్టాండ్ 5 కిలోమీటర్ల దూరం నుంచి ఎదుర్కోవడము, ఈ మంచినీళ్ళ తెచ్చింది కూడా ఇది దేవుళ్ళ ప్రతిమలను శుభ్రపరచడానికి గంగాజలము ఊరేగింపుగా తీసుకొచ్చి చేయడము, తర్వాత నిన్న కూడా కుంకుమార్చన కూడా ఊరేగింపుగా రావడము, ఇది నేను చూడలేదు కనివినేరుగా. అనేది 2003లో నేను సాయిబాబా కట్టించినప్పుడు ఇంత పెద్దగా గూడులో నిర్మాణం గురించి ఫంక్షన్ గురించి పెద్దగా అవగాహన లేదు. ఏదో తోచినట్టుగా ఈ విలేజ్ మట్టుకే చేసాము. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా నిర్మించబడ్డది. ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఇది పాపులర్ అయింది ఫంక్షన్. ఎంటైర్ డిస్ట్రిక్ట్ కాకుండా అతని క్లాస్మేట్స్, అనూప్ క్లాస్మేట్స్, సిల్వర్ జూబ్లీ కాలేజ్ బ్యాచ్మేట్స్ కర్నూలు నుంచి వచ్చారు 2 డజన్ల మంది. అట్లే ఆయన కీసరగుట్ట రెసిడెన్షియల్ స్టూడెంట్, అక్కడి నుంచి కూడా 2 డజన్ల ఫ్రెండ్స్ వచ్చారు. పోతే అతను ఈనాడులో సబ్ ఎడిటర్గా 1996 నుంచి 2002 వరకు కరీంనగర్లో పనిచేశాడు. ఆ అనుబంధంతో చాలామంది ఈనాడు స్టాఫ్ కూడా 2 డజన్ల మంది ఈనాడు స్టాఫ్ కూడా ఈరోజు వచ్చారు. ఇది నేను మాత్రం ఊహించండి. ఈ ఫంక్షన్ ఇక్కడ వేల సంఖ్యలో జనం రావడము, ఈ శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను భయపడ్డాను, ఎందుకంటే ఇక్కడ షాప్స్ పెట్టారు, ఎవరైనా చైన్స్ మ్యాచింగు, ఈ పిక్ పాకెటింగ్ ఏమైనా జరుగుతుందేమో, దాంతో ఏమైనా ఇబ్బంది అవుతాయేమో అనుకున్నాను. కానీ చాలా ప్రశాంతంగా ముగిసింది. చాలా సంతోషం. నేనైతే అనూప్ కుమార్ రెడ్డి కన్నా తండ్రిగా అనుకోకుండా మా మిస్సెస్కు ఈ మధ్యన ఫ్రాక్చర్ అయింది. అదర్వైజ్ మేము ఇంకా ఉత్సాహంగా ఉండేవాళ్ళము. ఏది ఏమైనా ఈ కార్యక్రమం దిగ్విజయమైనందుకు నేను సంతోషిస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పుర ప్రజలకు, మరి మా అనూప్ కుమార్ రెడ్డి మిత్రులకు, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయినారో 3 డేస్ నుంచి, వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు, పంతులు ఎవరైతే వాళ్ళు ఏమంటారు పూజారులు ఎవరైతే దీంట్లో పాల్గొని తమ ఇతోధికంగా తమ శాయాశక్తుల ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళందరికీ కూడా మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లే మీడియా మిత్రులకు కూడా గత 3 రోజుల నుంచి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించినందుకు మీ అందరు కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మా ఛానల్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ధర్మూర గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త అయినటువంటి అనూప్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత అతని అనుభూతి ఏందో తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ 3 రోజుల కార్యక్రమం జరిగింది కదా, మీరు ఆలయ ధర్మకర్తగా ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఈ ఆలయ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్దగా అనుకోలేదు.
దేవుడి దయ వల్ల కొంచెం ఆలస్యమైనప్పటికీ బ్రహ్మాండమైన ఆలయం నిర్మించుకోగలిగినాము. బ్రహ్మాండంగా ఆలయ ప్రతిష్టాపన, విగ్రహ ప్రాణ ప్రతిష్ట, వెంకటేశ్వర కళ్యాణం, చండీ హోమం, సుదర్శన యాగం అన్నీ దిగ్విజయంగా జరుపుకున్నాం. మేము ఊహించినటువంటి రీతిలో గ్రామ ప్రజలు, ముఖ్యంగా గ్రామ ముత్తైదువలు, మరీ ముఖ్యంగా గ్రామ కమిటీ, అభివృద్ధి కమిటీ సహాయం మేము మరవలేము. మా జీవితంలో ఎప్పుడూ చూడని వినని రీతిలో ముత్తైదువులందరూ విగ్రహాల ఎదుర్కోలుకైతేనేమి, తర్వాత విగ్రహ ప్రారంభం ఆ సందర్భంలో జరిగిన చావ కోసం సందర్భంగా అయితేనేమి, తర్వాత జలావాసం కోసం అయితేనేమి, కుంకుమార్చన కోసం అయితేనేమి, వాళ్ళ ఊరేగింపు వాళ్ళంతా కలిసికట్టుగా రావడం అసలు చాలా కన్నుల పండుగ ఉంది. మేము ఊహించే రీతిలో మేము ఊరు మొత్తం గ్రామ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు పూజారులందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన అనుదూప్ రెడ్డి గారి మిత్రుడు, చిన్ననాటి క్లాస్మేట్ అయినటువంటి నరేందర్ రెడ్డి అడ్వకేట్ గారు మన దగ్గరికి వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మా బాల్యమిత్రుడు, ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అయిన ఏకసంధాగ్రహి అనూప్ కుమార్ రెడ్డి ఏదైతే ఇంత పెద్ద ఎత్తున నిన్న కూడా మేము ప్రతి కార్యక్రమంలో నిన్న ఉన్నాం. మా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. ఇంత పెద్ద నిర్మాణం చేసినందుకు మేము ఆయన మిత్రుడు అయినందుకు చాలా గర్వపడుతున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఇంకా అనూప్ దేవుని దయవల్ల, వెంకటేశ్వర స్వామి దయవల్ల ఇంకా ఎదగాలి. ఇసుంటి సేవా కార్యక్రమాలు వారి శ్రీమతి ఎప్పుడు చేస్తూనే ఉండాలి, చేయాలని భగవంతుని కోరుకుంటూ అనూప్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. ఆయన మిత్రుడు అయినందుకు నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.